సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం పైప్ లైన్ క్లీన్ చేసుకోవాలి. సో చిక్స్ వచ్చేసి 15 days అవుతుంది. సో 3 times మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఈక్వల్ అనేది రాదు, మళ్ళీ సౌండ్ అనేది ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పైప్ లైన్లో కొంచెం మనం వాటర్ ఎప్పటికీ నింపుతాం, కొన్ని మెడిసిన్ కూడా మనం అలా ట్యాంకర్లా కలుపుతాం కాబట్టి సో అలా కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకునేందుకు మనం 15 daysకి ఒకసారి మనం పైప్ లైన్ క్లీన్ చేసుకోవాలి. సో అది ఏంటంటే పైప్ లైన్ క్లీన్ చేసుకునేది ఇది కంపెనీ తరపు నుంచే వాళ్ళే ఇస్తారు. సో ఇది H2O2. సో ఇది ఏంటంటే 4.5 లీటర్ ఇస్తారు. సో ఇది మనం 2 times యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఒకటి ఇచ్చారు, అయితే టోటలీ 3 times యూజ్ చేసుకోవాలి. సో ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు మన యొక్క ఈ ఫిల్టర్ ఉంటుంది కదా, మనకు ఈ ట్యాబ్లెట్ ఫిల్టరు, ఈ క్లీన్ ట్యాప్ ఫిల్టరు, ఇలా మనం ట్యాబ్లెట్లు వేసుకునేది. సో ఇది ఏంటంటే మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకొని సో మీది ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది కింది అనేది ఇవి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇది ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ట్యాబ్లెట్ ఉంది కాబట్టి మనం క్లీన్ చేస్తున్నాం కదా, సో ఇది వేస్ట్ అయిపోతుంది. సో అది మనం వాళ్ళు ఓపెన్ పెట్టినామంటే దానిలో నుంచి మనం ఇప్పుడు ట్యాంక్ క్లీన్ చేసేది మనం H2O2 వస్తాం కదా, సో అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మనకు వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాది ట్యాంకు. సో నా ట్యాంక్ వచ్చేసి 12,000 కెపాసిటీ. సో ఇప్పుడు ట్యాంక్లో కొంచెం వాటర్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి రిటర్న్ వాల్ ఇది. సో ఇందులో మనం ఈ పైప్ లైన్ క్లీన్ చేసేది మందు పోసుకోవాలి ఇందులో. సో H2O2. సో ఇందులో మనం పోసుకున్నామంటే ఇప్పుడు రిటర్న్ అక్కడ వాల్ ఓపెన్ చేసి పెట్టాలి. ఇక్కడ మన ఫామ్ దగ్గర ఉన్నది వాల్ ఓపెన్ చేసి పెట్టాలి లాస్ట్ది. సో అక్కడ ఓపెన్ చేసినామంటే మనం ఇది పోసినామంటే డైరెక్ట్ చిక్స్ ఉన్నా కానీ ఏం కదా, అవి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా ఇందులో పోసేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా పోసేయాలి. సో ఈ విధంగా పోసినామంటే సో అది అనేది ఇప్పుడు వాటర్ అనేది మనం అక్కడ ఇన్నర్ వాల్ అనేది మనం ఓపెన్ చేసి పెట్టాము. సో అక్కడికి దాకా వెళ్తుంది. సో మనం వెళ్ళి అక్కడ చూసుకోవాలి వాటర్ వెళ్ళినా లేదా. సో ఇది వెళ్ళేది ఏంటంటే కొంచెం బురుగు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, సో బీ కేర్ఫుల్. ఎందుకంటే మనం పైప్ లైన్ క్లీన్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ అనేది మనం చేతులకు ఇలా లిక్విడ్ పడ్డదనుకో మన చేతులు అనేది ఇలా అవుతాయి. సో ఇలా అయినప్పుడు మన చేతికి ఇలా అయ్యి ఎలర్జీ అనేది వస్తుంది. సో మీరు కూడా మీరు పైప్ లైన్ క్లీన్ చేసేటప్పుడు సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, గ్లౌజ్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోరి. సో లేకపోతే ఈ విధంగా అవుతుంది. సో ఇది 1 hour ఇలానే ఉంటుంది. సో ఎలర్జీ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ బీ కేర్ఫుల్. సో ఈ విధంగా ఫామ్లో అవుట్ సైడ్లో ఒకటి వాల్ ఉంటుంది మనకు. సో ఇదే ఓపెన్ చేసి పెట్టాను. సో అక్కడ మనము H2O2 పైప్ లైన్ క్లీన్ మెడిసిన్ మనం అందులో వేసాం కదా, సో ఇందులో నుంచి మనకు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది రావాలంటే మనం చూసుకునేది ఏంటంటే కింద ఇలా ఇలా బురుగు అనేది వస్తుంది. సో ఇది టోటల్లీ వచ్చేదాకా మనము ఉంచాలి. సో ఉంచినాక మనం ట్యాంక్ అనేది ట్యాంక్లో ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోతుంది. సో అయిపోయినాక మళ్ళీ మనం ట్యాంక్ క్లీన్ చేసుకొని వాటర్ నింపుకొని మళ్ళీ ఇక్కడ వాల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో కొంచెం వాటర్ వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయినాక తర్వాత మనం వాటర్ ఫుల్ పెట్టుకొని సో తదుపరి మేము మిగతా ఏమైతే మెడిసిన్ ఉంటాయో అవి మెడిసిన్ పెట్టుకొని కంటిన్యూ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పైప్ లైన్ అయితే క్లీన్ చేసేసుకున్నాము. సో పైప్ లైన్ క్లీన్ చేసేసుకున్నాక సో ఫిల్టర్ దగ్గరకు వచ్చేస్తే ఫిల్టర్ అనేది మనం అందులో క్లీన్ ట్యాబ్లెట్ అని కంపెనీ తరపు నుంచి మనకి ఇస్తారు. సో ఇలా ఉంటాయి ఇవి.
ఇది వచ్చేసి 5 ట్యాబ్లెట్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో ఈ 5 ట్యాబ్లెట్లు అనేటివి మనము అందులో ఆల్రెడీ ఉన్న ఒక ట్యాబ్లెట్ ఉన్నది కదా, ఆ ట్యాబ్లెట్ను మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ మనం వేసుకోవాలి అందులో. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఈ ట్యాబ్లెట్లు అనేది మనం కంటిన్యూగా బరాబర్ యూజ్ చేసినామంటే మనకు చిక్స్ అనేటివి ఆటోమేటిక్గా గ్రోతింగ్ ఉంటుంది. అండ్ ఈక్వలై అండ్ గురక ఇట్లా ఏవి రావు. సో ఇది కంపల్సరీ. సో నేను ఇది ఏ విధంగా నేను ఇందులో వేస్తానో మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో వాల్స్ బంద్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. సో ఇలా వాటర్ వచ్చేసింది కదా. సో మనం దీంట్లో నుంచి ఆల్రెడీ ఇందులో కొంచెం మనకు కొంచెం ఇందులో ట్యాబ్లెట్ ఉన్నది. సో ఇందులో కొంచెం వాటర్ తీసేసి సో ఈ ట్యాబ్లెట్ అనేది ఇందులో ఈ విధంగా యాడ్ చేయాలి. సరేనా ఫ్రెండ్స్? యాడ్ చేసి సో ఇది యథావిధిగా మళ్ళీ మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే మళ్ళీ ఫిక్స్ చేసుకొని మనం వాల్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్నాక సో ఈ విధంగా మీరు కంటిన్యూగా మనమైతే యూజ్ చేస్తే సో మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ ఫిల్టర్ లేని వాళ్ళు ప్రత్యేకంగా ఫిల్టర్ తెచ్చుకొని మరి ఈ ఫిల్టర్ యూజ్ చేయండి.